టీజీ హెడ్సెట్ 2025 హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పేసి 4 PMకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే స్క్రోలింగ్ రావడం కూడా జరిగింది. మీరు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. సో 4 PMకి అయితే రిలీజ్ చేయలేదండి. 4:20 ఆర్ 4:30 ఆ టైంలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి కూడా మనకు కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసేసిన తర్వాత మీరు నెక్స్ట్ ట్యాబ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందండి. నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మీరు అప్లికేషన్ చేసినటువంటి అప్లికేషన్ పైన బార్డర్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసుకొని అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేయాలండి. సో డైరెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేస్తే మనకు హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది మీ ఫోటో అండ్ సిగ్నేచర్, మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఆల్తో పర్సనల్ డీటెయిల్స్ అయితే క్యాండిడేట్కి సంబంధించినటువంటి నేము, ఫాదర్ నేమ్ అండ్ మదర్స్ నేమ్, అడ్రస్ కూడా ఏమన్నా రాంగ్ మెన్షన్ ఉన్నా అన్నీ చూసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏ సెషన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుందో చూసుకోండి. నాకైతే ఇక్కడ వచ్చేసి సెషన్ 2లో తీసుకోవడం జరిగింది. మనకు టైము, డేట్ అండ్ మెన్షన్ కూడా చేయడం జరిగింది. సో టెస్ట్ సెంటర్ అనేది చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్స్ అయితే ఏవైతే ఇచ్చినారో ఇవైతే కంపల్సరీ మీరు ఒకసారి అయితే రీడ్ చేసుకోవాలండి. ఎందుకంటే సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కేర్ఫుల్గా చదువుకుంటే మీరు ఫర్దర్గా ఎగ్జామ్కి ఎట్లా అప్రోచ్ కావాలి, ఏ నెసెసరీ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి, అన్నిటి మీద మీకు క్లారిటీ ఉంటుందండి. సో మనకు వచ్చేసి 15 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఏ టైమింగ్ అందులోకి అలో చేస్తారు, వితిన్ 1 minute లేట్ అవుతే అలో చేస్తారా చేయరా, అండ్ అక్కడ మనం ఎలాంటి పెన్స్ తీసుకెళ్ళాలి, ఎలాంటి పేపర్స్ తీసుకెళ్ళాలి, అండ్ ప్రూఫ్ ఆఫ్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఏవి తీసుకెళ్ళాలి, అండ్ డిజిటల్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో సెల్ అండ్ మొబైల్, వాచ్ ఇలాంటివి తీసుకెళ్ళకపోవచ్చా, అండ్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్ని ఏ విధంగా విజిట్ చేయాలి, ఆ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలి, కొన్ని ప్రికాషన్స్ అయితే మనకు ఇన్స్ట్రక్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిని తప్పనిసరిగా మనైతే ఫాలో కావాలండి. అండ్ ఫర్దర్గా ఈసారి కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది ఏమంటే రూట్ మ్యాప్ అనేది కూడా ఏదో మెన్షన్ చేశారు. సో లాస్ట్ టైం లేదనుకుంటా. సో రూట్ మ్యాప్ కూడా మనకు బెనిఫిట్ ఇవ్వడం అయితే జరిగిందండి. కంపల్సరీ మీరైతే ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ ఇక్కడ మీ ఫోటో అండ్ ఆల్సో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి. సో ఎందుకంటే కొందరికి ఫోటో అనేది వేరే రావడం కాకపోవచ్చు, లేకపోతే సిగ్నేచర్ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనకున్నటువంటి ఏదైతే ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయో అందులో ఈ హాల్ టికెట్స్లో కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. అలాంటివి థింగ్స్ ఉంటే మటుకు తప్పనిసరిగా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా తీసుకోండి. అండ్ ఆల్సో హాల్ టికెట్స్ కూడా ముందే తీసి పెట్టుకోండి, ఆరు PDF రూపంలో మీ ఫోన్స్లలో కూడా ఉంచుకోండి. ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ.